కొన్ని విషయాలు చాలా చిత్రంగా ఉంటాయి. ద్రవ్యోల్బం అనేది చాప కింద నీరులా వ్యాపిస్తూ మన జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంటుంది. కానీ అది మనకు డైరెక్ట్గా తెలియదు. ఇప్పటికే పాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని ప్రజలు లబోదిబోమంటుంటే తెలంగాణలో ఈ ధరలు మరింత పెరగబోతున్నాయి. ఇది ప్రజలకు ఇబ్బందికరమే అయినా పాల రైతులకు మాత్రం ఇది కలిసొచ్చే అంశం అనుకోవచ్చు. ధరల వివరాలు: తెలంగాణలో రైతుల నుంచి పాలను తీసుకునేటప్పుడు ధరలు మార్చాలని విజయ డైరీ ఆలోచిస్తున్నట్లు తెలిసింది. అంటే గేదె పాలను లీటర్కు ₹3 చొప్పున పెంచాలనుకుంటుందని సమాచారం. అదే సమయంలో ఆవు పాలపై మాత్రం ₹2, ₹3 వరకు తగ్గించాలనుకుంటున్నట్లు తెలిసింది. ఇదే అమలైతే మారిన తర్వాత గేదె పాల ధర లీటర్కి ₹51 చేరుతుంది. ఆవు పాల ధర లీటర్కు ₹42.24 చేరుతుంది. అంటే వినియోగదారులకు చేరేటప్పటికి పాల ధర మరింత పెరుగుతుంది. జనాలకు చేరేటప్పటికి గేదె పాల ధర లీటర్కు ₹4 చొప్పున పెరిగినా ఒక ఫ్యామిలీ రోజు 3 అర లీటర్ పాల ప్యాకెట్లు కొంటే వారి నెలవారీ బిల్లులో అదనపు భారం ₹180 అవుతుంది. అదే రోజు 4 ప్యాకెట్లు కొంటే నెలవారీ అదనపు భారం ₹240 అవుతుంది. 5 ప్యాకెట్లు కొంటే ₹300 అవుతుంది. ఇలా ఇదొక్కటే కాదు, నెలవారీ చాలా వస్తువుల ధర పెరుగుతున్నాయి. అందువల్ల ఇంటి బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతోంది.